పేదోడి సంతింటి కలను సహకారం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది. అవి నిర్మాణం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి గుండ్ల సింగారం 2వ డివిజన్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మాత్రం కొందరు లబ్ధిదారులు అర్హులైనటువంటి తమకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయించారంటూ కూడా వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేశారా? ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది సార్ పేరు. మాకు జాగ ఉన్నది, మా అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నాకు 3 ఆడపిల్లలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. నేను ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది కానీ వాళ్ళు ఇయ్యలేదు, నాకు తెలియదు. ఇప్పుడు చూస్తే అలా ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది. సెకండ్ లిస్ట్ లో చూద్దాము అనేసి అన్నారు, ఇంకా తెలియదు, ఇంకైతే రాలేదు. మీ పేరు వచ్చింది కదా, అధికారుల దగ్గర వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? సెకండ్ లిస్ట్ లో పెడదాము, ఫస్ట్ లిస్ట్ లో మీరా అని తెలియదు మాకు, సెకండ్ లిస్ట్ లో పెడదాం అనేసి అంటున్నారు. మీ కాలనీలో మీ ప్రాంతంలో ఎంతమంది ఎన్ని ఇండ్లు కేటాయించారు? అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అయితే మేము లేము, మాకు తెలియదు. మళ్ళా తర్వాత మేమే వెళ్ళి మరి మాకు వచ్చింది అనేసి అంటే వచ్చింది కానీ సెకండ్ లిస్ట్ లో పెడదాం అనేసి అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మాది ఇప్పుడు వచ్చిందే దాన్నే ఇయ్యలేదు మాకు. మళ్ళా మాది రిటర్న్ గా మాకై రావాలి, ఉండాలి, మేము కట్టుకోవాలి. మేము 8 సంవత్సరాలు అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. మా అమ్మ నాన్న లేరు, చనిపోయారు. నాకు 3 ఆడపిల్లలు. నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నా. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు? ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేశారా మీరు? సార్ నేను ఒక 15 ఇయర్స్ నుండి ఇక్కడనే ఉంటున్నా. నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. ప్రతిసారి నేను ఇందిరమ్మ కోటర్స్ వచ్చినప్పుడు అప్లై చేసిన, మాకు రాలేదు. నాకు 3 పిల్లలు, మాకు ఖాళీ ప్లేస్ ఉండి నేను అప్లికేషన్ పెట్టుకున్నా. ఫస్ట్ లిస్ట్ లో నా పేరు వచ్చింది. ఏంది మాకు రాలే, ఫస్ట్ లిస్ట్ లో నా పేరు వచ్చింది, మాకు ఇయ్యరా అంటే సెకండ్ సైడ్ పెడదాంలే, నీ పేరు ఉందని అంటున్నారు. మేము రెంట్కుంటున్నాం, ఇప్పుడు 8 ఇయర్స్ నుండి రెంట్కుంటున్నాం. మాకు ఖాళీ ప్లేస్ ఉంది. ఒక ఇటు సైడ్ అంటే ఇప్పుడు మా డివిజన్ లో, మా సెకండ్ డివిజన్ లో ఫస్ట్ కాలనీలో మాత్రం ఒక 3 మెంబర్స్ కేమో వచ్చింది, ఇద్దరికి వచ్చింది, మిగతా ఎవరికి రాలేదు. సార్ మేము లేని వాళ్ళమే, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. దయచేసి మాకు ఇందిరమ్మ కోటర్స్ ఇప్పించాలి. అదే మా ఏరియాలో చాలా మందికి రాలేదు, ఇల్లు లేని వాళ్ళే మేమంతా. మా అందరికి ఇల్లు ఇప్పించగలరని సాయం చేయాలని కోరుతున్నాం. మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేశారా? ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? నేను 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. మా పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. నేను ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసిన. మాకు ఇల్లు లేదు, మాకు ఖాళీ ప్లేసే ఉంది కానీ మాకు లిస్ట్ లో ఏమొచ్చింది, మాకు ఇల్లు ఉన్నది, ఆర్సీసీ హౌస్ ఉన్నట్టు మాకు వస్తుంది. మేము అప్లై చేసిన, మేము కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగితే మీరు ఆర్సీసీ హౌస్ ఉన్నట్టు వస్తుంది, థర్డ్ లిస్ట్ లో వచ్చింది, మీరు మళ్ళీ అప్లై చేయండి అని అంటున్నారు. ఇక్కడనేమో ఫస్ట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంతవరకు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి సహాయం అందలేదు. మరి మాకు ఇల్లున్నట్టు వచ్చింది, మేము మళ్ళీ అప్లై చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళకే లేదు. మేము మళ్ళీ అప్లై చేస్తే మాకు ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది, మాకు ఎప్పుడు ఇల్లు వస్తాయి? మేము 14 సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం, పెళ్ళైన దగ్గర నుంచి కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం, మాకు ఇల్లు లేదు. మేము ఎమ్మెల్యేను ఎవరిని కలవలేదు, మాకు ఎవరు కలవాలి, ఎట్లా వెళ్ళి కలవాలి, అసలు వాళ్ళని ఎట్లా మీట్ అవ్వాలి, మాకేం తెలియదు. అసలు వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎవరిని కలవాలి, ఎవరికి మా బాధలు చెప్పుకోవాలనేది కూడా మాకు తెలియదు. ఇక్కడ కొంత చిన్న లీడర్స్ ని వాళ్ళని పట్టుకొని అడిగితే మళ్ళీ అప్లై చేద్దాంలే, మళ్ళీ చూద్దాంలే అని అంటున్నారు. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మరి మాకు జాగం చూసి మరి వాళ్ళు ఇల్లున్నదని ఎట్లా రాసుకున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ లీడర్స్ గా తిరిగే కొంతమంది కూడా మాకు ఇల్లు లేదు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి బయటనే బ్రతుకుతున్నాము, మా హస్బెండ్ ఆరోగ్యం బాగాలేదని కూడా అందరికీ తెలుసు కూడా వాళ్ళు ఇల్లున్నట్టు ఎట్లా ఎంక్వైరీలో రాసుకున్నారు, మరి అది ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు ఎట్లా రాసుకున్నారో మాకు అర్థం కావట్లేదు. విన్నపించలేదా మళ్ళీ రీసర్వే చేయాలి, మాకు ఇల్లు లేదు అని చెప్పి వాళ్ళకి విన్నపించలేదా మీరు? మేము తెలిసిన వాళ్ళని అడిగితే ఏమన్నారంటే మళ్ళీ అప్లై చేయండి, మీరు ఇల్లున్నట్టు వచ్చింది కదా మీకు, మీరు మళ్ళీ అప్లై చేయండి, సెకండ్ లిస్ట్ లో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటది మీకు అంటున్నారు. కానీ వాళ్ళు కూడా సెకండ్ లిస్ట్ లో మరి మేము ఇప్పించే ప్రయత్నం చేస్తామని కూడా ఎవరు చెప్పట్లేదు మాకు. మీ డివిజన్ కి ఎన్ని ఇళ్ళు వచ్చాయి ఇప్పటి వరకు? రెండో మూడో వచ్చినాయి, అంతే, 2 వచ్చినాయి. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? మేము అందరం నిరుపేద ఫ్యామిలీ వాళ్ళమే అండి, మేము అందరం కూలి పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళం. ఎవరు కూడా జాబర్స్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు లేరు. నెలకు ఒక 10,000 15,000 సంపాదించుకోవడమే మాకు గొప్ప. ఆ సంపాదించుకున్న దాంట్లో పిల్లలను చదివించుకొని వాళ్ళకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అంతేగాని మాకు పెద్ద గొప్ప మేమేం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కాదు మేము. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపించుకుంటున్నాం, మాకేంటంటే మాకు కూడా ఇల్లు కట్టుకోవడానికి మాకు కూడా సహాయం చేయండి. మరి మేము లేనోళ్ళ, మేము కూడా మా సొంత ఇంటికి అలానే ప్రతి పేదవాడికి ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని, అందులో మేము ఒకరం. ఉన్న వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు, లేని వాళ్ళని మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మాకు కూడా ఇల్లు కట్టుకోవడానికి మీకు తోచినంత సహాయం మాకు కూడా అందించాలి. అందరికి ఎట్లయితే అందిస్తున్నారో మాకు కూడా అట్లనే అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు ఈ ప్రాంతంలో?
ఎన్ని సంవత్సరాల కానుంచా చాలా 40-30 ఏండ్ల మేము ఉండబట్టి సొంత ఇల్లు ఉందా మరి? మాకు మా అత్త మామ సంపాదించింది ఉన్నది ఇదంతా ఇటుక ఇదేంది మన గోడలది ఆ గోనేసిండ్లు ఓ 2 అర్రలు ఉన్నాయి. నాకు 3 కొడుకులు 2 బిడ్డలు. ఒక బిడ్డ భర్త చనిపోయిండు. ఆ బిడ్డ 10 ఏండ్ల ఆ భర్త చనిపోయి నాతోనే ఉంటుంది. ఆమె మొన్న కాలు ఇరిగింది. ఎవ్వలోళ్ళు వాళ్ళే కూలి చేసుకుంటాను బతుకుతాను. మాది మాత్రం తీసుకుపోయిండ్లు అయ్యా, తీసుకుపోయిండ్లు ఫోటో తీసుకుపోయిండ్లు. మీది రాలేదు లిస్టులా, ఇంకా సెకండ్ లిస్టులా వస్తుంది చూద్దాము అని అంటాను. మీరు అసలైన లబ్ధిదారులే కదా, మీరు ఎందుకు రాలేదు మాకు చెప్పి అధికారులు అడిగినాం, అడిగితే వత్తది సెకండ్ లిస్టులు వస్తుంది అని అంటాడు. వత్తలేదు. మరి మేము ఇండ్ల కొరకు పార్టీ కొరకు మేము తిరగమా? కూలి చేసుకొని బతకాలా? మేము ఎట్లా బతకాలయ్యా? తిరిగిన వాళ్ళకోమో ఉన్నది, తిరగని వాళ్ళకు ఉన్నది. చివరిగా ప్రభుత్వాన్ని మాకు రావాలి ఇండ్లు, మాకు కట్టియాలి, సాయం చేయాలి సర్కారు. మేము లేవలోడ్లో నా ముసలైన ఇండు, నా బిడ్డ కాలు ఇరిగిపోయింది. ఇగో నేను శుద్ధం మొన్నటి దాకా దుకాణం పెట్టుకున్నా, శాతగా కిడిచిపెట్టిన, ఇంటికాన్నే ఉంటాను. ఇన్ని కంట్రోల్ బియ్యం వస్తే అంటుకుంటాను, తొక్కో ఉప్పో వేసుకొని తింటాను. మమ్మల్ని సాధించేటోళ్ళు లేరు. నా కొడుకులు అడిగితే మేమే కూలి చేసుకొని బతకాలి. మేము రాయకిరణంలో తిరగాల, ఇటు తిరగాల. మేమేం చేయాలి? నీకెక్కడి నుంచి తెచ్చి పెట్టాలన్న మనసు వాళ్ళకి వస్తుంది. మాకు ఇల్లు లేదు, పాత ఇల్లు ఉన్నది, ఈయనున్నది గూనిల్లు. మా అత్తమ్మ సంపాదించి ఉన్నదయ్యా పాతిల్లు, అది గోడలు. మాకు కావాలి ఇల్లు. మాకు సాయం చేసేటోళ్ళే బల్లేరు. ఈ ఊరోళ్ళని అడిగితే సాయం లేదు, పాయం లేదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసలైన నిరుపేదలను గుర్తించే ఇండ్లు కేటాయిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం అసలైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకే ఇండ్లు కేటాయించారంటూ కూడా ఈ బాధితులు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు అధికారులు కూడా మళ్ళీ రీసర్వే చేపట్టాలి, దాంతోపాటు అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు కేటాయించాలంటూ కూడా వీరు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో శరత్ చంద్ర, న్యూస్ 18 వరంగల్ నుంచి.